అందరికీ నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ఈ రోజు మనతో ఉన్నారు మన సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్ గారు. అయితే ఈ రోజు తాజా వార్త ఏంటంటే మన పుష్పరాజ్ తగ్గేదే లేదు. పుష్ప 2 తర్వాత మొత్తం వరల్డ్ వైడ్ మొత్తం షేక్ అయిపోయింది, కనిపిస్తలేదు. అసలు పుష్ప గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే త్రివిక్రమ్ గారితో ఒక సినిమా ఒప్పుకున్నాడు, అట్లీ గారితో ఒక సినిమా ఒప్పుకున్నాడు. అయితే ఇప్పుడు అట్లీతో సినిమా చేస్తున్నాడని చెప్పేసి బయట టాక్ వచ్చింది. దీని గురించి మన పెద్దవారు, మన రిపోర్టర్ సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్ గారి మాటల మీదుగా మనం విందాం. చెప్పండి సార్, ఎట్లున్నారు సార్? బాగున్నారా? సార్ మొత్తం అంతా వైపు నడుస్తుంది. పుష్ప 2 అయిపోయింది మొత్తం. ఇప్పుడు కొత్త సినిమా గురించి మీరు దీని గురించి ఏమంటారు సార్? పుష్ప 2 తర్వాత జరిగిన వివాదం గానీ మామూలుగా అయితే ఎట్లుంటదంటే, ఒక సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత నెక్స్ట్ సినిమా తీయాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు గతంలో ఎన్టీఆర్ గాని, ఏఎన్ఆర్ గాని, ముఖ్యంగా కృష్ణ గారు అయితే అల్లూరి సీతారామరాజు అనే బ్లాక్ బస్టర్ తర్వాత 10 సినిమాలు లేవు, 10 సినిమాలు ఫ్లాప్ అట్లుంటది. ఒక నాగార్జున హిట్ తర్వాత ఆయన కూడా వరుసగా సినిమాలు లేవు. ఇది అన్నమయ్య సినిమా తర్వాత, అన్నమయ్య సూపర్ డూపర్ హిట్, దాని తర్వాత సినిమాలు లేవు. ఇట్లా మనం చరిత్ర చూసుకుంటే ఈ ఒక పెద్ద పీక్ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఆకాశానికి వెళ్ళిపోయాము. అవతల పోవడానికి ఏముంటది? ఇది కూడా అంతే కదా. పుష్ప 2 సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. అయితే నెక్స్ట్ సినిమా ఏం చేయాలి అనే దాని మీద అల్లు అర్జున్ ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. ముందు అయితే ప్రచారంలో ఏమున్నది, అట్లీ కూడా పాన్ ఇండియా స్టార్, మన త్రివిక్రమ్ తో ఏ ప్రాజెక్టు ముందవుతుంది అనే డైలమాలో ఉంది. ఈ మధ్య కాలంలో మనవాడు విదేశాలకు వెళ్ళి ఒక 30 రోజులు శిక్షణ తీసుకొని వచ్చిందంట. ఆ శిక్షణ దేనికోసం తీసుకొని వచ్చిందో సీక్రెట్, అది ఎవరికి తెలియదు. అంటే యాక్టింగ్ పరంగానా, లేకుంటే ఫైట్స్ పరంగానా, ఇంకొక కొత్త ఏమన్నా ఇమేజ్ వచ్చే విధంగా చేసుకుంటాడో తెలియదు. 30 రోజుల శిక్షణ పూర్తి చేసుకుని ఈ మధ్యనే వచ్చాడు అని అన్నారు. అయితే ఇప్పుడు తాజాగా వస్తున్న న్యూస్ ఏంటంటే, ఈ ఇద్దరు డైరెక్షన్ లో అట్లీ వైపే మొగ్గు చూపాడు, ఆ ప్రాజెక్టే ముందైతుంది అని అనుకుంటున్నారు. మరి త్రివిక్రమ్ సినిమా ఇప్పుడు అంటే ఇది సగం షూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది కూడా చేసే అవకాశం ఉంది అనే వార్తలు కూడా వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఆయనతో ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు త్రివిక్రమ్ గారు అయితే ఖాళీగా ఉండలేదు. ఈ గ్యాప్ లో ఆయన ఏం చేస్తారని మీరు అనుకుంటున్నారు? ఈ గ్యాప్ లో అంటే ఇక నెక్స్ట్ వేరే ఏదన్నా ఈ హీరోను అంటే త్రివిక్రమ్ సంభాషణ రచయిత, కథా రచయిత, చాలా కథలు ఉంటాయి కదా. ఏదో ఒక కథ తీసుకొని ఈ షార్ట్ గ్యాప్ లో అంటే మళ్ళీ మన అల్లు అర్జున్ టైం ఇచ్చేంత లోపల ఏదో ఒక హీరోతో తీయాలి. అంటే ప్రముఖంగా వినిపిస్తున్న వార్త ఏంటంటే రామ్తో సినిమా తీస్తాడు. ఎందుకంటే రామ్ వాళ్ళ బాబాయ్ ఆయన ఆ కిషోర్ గారు బాగా స్రవంతి రవికిషోర్ గారు, ఈయన మంచి జిగిరి దోస్తులు. ఆయన అడిగితే ఈయన ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఫస్ట్ కాంబినేషన్ గానీ, వాళ్ళిద్దరికి గతంలో ఉండే పరిచయాలు గానీ, స్నేహాలు గానీ దానికి కారణం. ప్రస్తుతం అయితే రామ్ తో టాక్ నడుస్తుందని వినిపిస్తుంది. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది వేచి చూడాలి మనం. అయితే ఇప్పుడు మన పుష్ప సినిమాకి మనం అల్లు అర్జున్ గారు 3 సంవత్సరాలు తీసుకోరు ఒక సినిమాకి. పుష్ప 1 కి, పుష్ప 2 కి. ఇప్పుడు మళ్ళీ వచ్చే సినిమాకి ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి? మళ్ళీ ఆడియన్స్, ఆయన ఫ్యాన్స్ ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? దీని గురించి అంటే ఇక్కడ ప్రమాదం ఉంది. టప సినిమా చేసుకుంటూ పోయినా కూడా అది ఒక్కోసారి వర్కౌట్ కాదు. కాబట్టి ఆ సక్సెస్ ను బేస్ చేసుకొని, దాన్ని దృష్టిలో పెట్టుకొని, దానికంటే బెటర్మెంట్ ఏమిస్తాము అనే అంశాలు ఆలోచించి దాని ప్రకారం మూవ్ అవుతారు. ఆడుతుందా పోతుందా అని కాలమే నిర్ణయిస్తుంది. గాయస్ విన్నారు కదా, తగ్గేదే పుష్పరాజ్ గురించి మన జర్నలిస్ట్ గారు, ఈయన జర్నలిస్ట్ ఎలా చెప్పారు అని మీకు అర్థమైనట్టే ఉంది. ఈసారి మళ్ళా ఇంకా ఇంటర్నేషనల్ రికార్డ్ కాదు, ఇంటర్నేషనల్ వైబ్, మళ్ళీ ఇంకో క్రేజీ కాంబినేషన్ మన అల్లు అర్జున్ తోని క్రేజీ. దీనికోసం ఏం చూస్తూ ఉండండి మరికొన్ని అప్డేట్స్ కోసం మన సోషల్ పోస్ట్ టీవీ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ గాయస్.